ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక గత 4 రోజులుగా ఏదైతే మార్కెట్ ఎవ్రీడే హైయర్ హైస్ ఫామ్ అయిందో ఈ రోజు దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ఈ రోజు ఒక లోవర్ హై ఫార్మేషన్ జరిగింది. సో లాస్ట్ 4 డేస్ నుంచి ఎవ్రీ డే ఒక హై ఏదైతే రావటం చూసాం మనం. సో ఈ రోజు మనకి చూస్తే కనుక ప్రాబ్లీ గ్యాప్ అప్ క్యాప్ డౌన్ ఇవాళ ఓపెన్ అవటం చూసాం. అబౌట్ 100 పాయింట్స్ కింద ఓపెన్ అయింది నిఫ్టీ. అండ్ ఒక స్టేజ్ లో 24,168 దాకా కూడా రావటం చూసాం. అంటే 140-150 పాయింట్స్ కూడా పడింది. బట్ థ్యాంక్స్ టు రిలయన్స్ అని చెప్పొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లో మనకి నిఫ్టీని ఆల్మోస్ట్ -100 పాయింట్స్ నుంచి +12 పాయింట్స్, అంటే టోటల్ లాస్ ఏదైతే ఉందో మేబీ బికాస్ ఆఫ్ రిలయన్స్ అండ్ దాని వెనకాల కొద్ది షార్ట్ కవరింగ్ తోటి కొద్ది పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం మనం. సో ఇక రోజు ఓపెనింగ్ చూస్తే కనుక 24,213 అండ్ హై 24,363, లో 24,168 అండ్ 24,314 క్లోజింగ్ దగ్గర అవటం చూసాం మనం. ఇక మనకి సపోర్ట్ పాయింట్స్ అయితే పెద్దగా చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే మనం అనుకుంటున్నాం సెకండ్ రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 24,056 అండ్ 23,992, ఈ రెండు కూడా మనం సపోర్ట్ జోన్ గా పరిగణిస్తాం. సో 23,990 కట్ అయింది అంటేనే మేబీ ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కూడా 23,743 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అంతవరకే రెస్ట్రిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ అయితే కొంచెం ఒక రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేబీ 24,000 నుంచి 24,600 మధ్యలో ఒక 100 పాయింట్స్ ఎవరేషన్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. సో బై డిప్ స్ట్రాటజీని మనం అవలంబిస్తాం. ఎందుకంటే 23,900 కింద స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఈ రోజు లో ఏదైతే వచ్చిందో 24,160 ప్రాబ్లీ అక్కడి నుంచి చూస్తే కనుక అబౌట్ 150 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది కాబట్టి బై ఆన్ డిప్స్ కానీ పరిగణిస్తాం. ఇక ఈ రోజు పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ ఐ థింక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో దేర్ వాజ్ ఎ బిగ్ అప్ మూవ్. సో స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ కానీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా బాగా పెరగటం చూసాం. అండ్ సెకండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ మనం ఫార్మ్ గా చెప్పుకోవచ్చు. నిన్న ఏదైతే ఫార్మా స్పేస్ లో బయింగ్ రావటం చూసాం, దానిలో ఫాలో ఆన్ బయింగ్ కూడా ఈ రోజు చూసాం మనం క్లియర్లీ. సో సన్ ఫార్మా కానీ, సిప్లా కానీ, దివీస్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక ఎఫ్ఎంసీజీ స్పేస్ లో ఈ రోజు జనరల్ ఏమవుతుందంటే ఐటీ కొద్ది బ్యాక్ సైడ్ తీసుకుని ఎఫ్ఎంసీజీ ముందుకు వస్తాయి కాబట్టి ఆ సెక్టర్ ఈ రోజు బ్రిటానియా, లీవర్, ఐటీసీ లాంటి స్టాక్స్ లో కొద్ది బయింగ్ రావటం చూసాం. ఇక ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ అండ్ రిలయన్స్ లో కూడా ఒక గ్రీన్ బార్స్ రావటం చూసాం ఓవరాల్ గా. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం ఆ సెక్టర్స్ చూడాలంటే కనుక మేబీ బ్యాంకింగ్ అని చెప్పుకోవచ్చు. దో మనకి మిక్స్డ్ గా అనిపించినా కూడా బ్యాంక్ ఇండెక్స్ ఒక మంచి సెల్ ఆఫ్ కి గురైంది. దానికి ప్రధాన కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇది కూడా కొద్దిగా నిఫ్టీ ట్రాక్ చేసిందని చెప్పొచ్చు. అరౌండ్ 4.5% పడుతుంది చూసాం. అదేవిధంగా నెక్స్ట్ సెక్టర్ ఏదైతే వీక్ గా పర్ఫామ్ చేసిందో ఐటీ, లాస్ట్ 3-4 డేస్ గా ఏదైతే ఒక మంచి గ్రీన్ బార్స్ రావటం చూసాం, ఈ రోజు ఒక సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఎల్ఎన్టీ, మైంట్రీ కానీ, ఐటీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక సిమెంట్ నేమ్స్ లో ప్రాబ్లీ అల్ట్రాటెక్, గ్రాసిమ్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం ఈ రోజు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ ఈ రోజు ఆల్మోస్ట్ ఒక న్యూట్రల్ బారే రావటం చూసాం అగైన్. ఎందుకంటే మనకు ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం అబౌట్ 250 పాయింట్స్ 53,357 దగ్గర. సో 52,560 దగ్గర ఓపెన్ అవటం చూసాం. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే గ్యాప్ ఫిల్ చేయటం చూసాం. అండ్ 52,817 దాకా కూడా అప్ మూవ్ వెళ్ళటం చూసాం. సో ఈ 1000 పాయింట్స్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఎవ్రీడే మీకు 500 to 1000 పాయింట్స్ కింద మీద అవటం తోటి నెంబర్స్ కన్ఫ్యూజన్ రావటం చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇప్పటి కూడా 51,500 నుంచి 55,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అంటే అప్ సైడ్ ఇంకా 2,000 పాయింట్స్ అయితే కనపడుతుంది కంపేర్ టు నిఫ్టీ. ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఈ రోజు పడింది కాబట్టి కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. అండ్ ప్రాబ్లీ 51,500 ఏదైతే ఒక కీ సపోర్ట్ ఉందో 20-డే మూవింగ్ యావరేజ్, అది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ హై నుంచి మనం చూస్తే కనుక 53,400 నుంచి 52,300 ఒక 1,300 పాయింట్స్ ప్రాబ్లీ నిన్నటి హై అండ్ ఇవాల్టి లో ఏదైతే గమనించామో అది వీక్ గా ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం. సో బై డిప్స్ అనేది చెప్తాం. స్ట్రాటజీ షుడ్ బి 51,400 కింద స్టాప్ లాస్ పెట్టుకుని. ఇక ఈ రోజు గెయినర్స్ లో మనం చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్ 1 more న్యూ హై రావటం చూసాం. ఎస్బీఐ, బిఓబి, పిఎన్బి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ కోటక్ బ్యాంక్ కొంచెం పాజిటివిటీ కనపరిచింది. అండ్ ఇందాక అనుకున్నట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్, అబౌట్ 4% కరెక్ట్ అవటం చూసాం. బంధన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్ కూడా కొద్దిగా డ్రాక్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఈ రోజు కూడా ఫార్మా స్టాక్స్ ఫాలో ఆన్ బయింగ్ చాలా అగ్రెసివ్ గా రావటం చూసాం. సో లారస్ ల్యాబ్ అరౌండ్ 5% పెరగటం చూసాం.
ఫాలో ఆన్ బయింగ్ ఉండటం వల్ల గ్లెన్మార్క్ ఫార్మా, అరబిందో, ఇంకా గ్రాన్యూల్, జైడస్ లైఫ్, బయోకాన్ ఇవన్నీ కూడా ఏవైతే నిఫ్టీ కాంపోనెంట్స్ కాదో ఒక మంచి అప్ మూవ్ రావడం చూసాం. ఇంకా నెక్స్ట్ బిగ్ మూవర్స్ ఏవి అంటే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. స్టాక్స్ లైక్ కాంకర్ కానీ, సేల్, బిఈఎల్ కానీ, బిహెచ్ఎల్, నాల్కో, ఐఆర్సిటిసి ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావడం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో వెరీ హై బీటా అండ్ మర్కీ నేమ్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చూసాం. సో ఐడియా కానీ, ఏబిఎఫ్ఆర్ఎల్ కానీ, మెట్రోపాలిస్ కానీ, లాల్ పార్క్ ల్యాబ్, డిక్సన్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా పెరుగుతున్నాయో ఈ రోజు కొంచెం సెల్లింగ్ రావడం చూసాం. ఇక బ్యాంకింగ్ లో ఎలాగో వీక్నెస్ ఉంది కాబట్టి బంధన్, ఆర్బిఎల్, సియూబి ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయినాయి. అఫ్ కోర్స్ సిమెంట్ ప్యాక్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగిన రైజ్ అనేది కొద్దిగా కటైల్ అయింది ఈ రోజు. సో గ్రాసిమ్ అండ్ ఏసీసీ లాంటి స్టాక్స్ లో కొంచెం వీక్నెస్ రావటం చూస్తున్నాం. అంబుజా సిమెంట్ ఇవన్నీ కూడా. ఇక క్యాష్ సెగ్మెంట్ లకు వెళ్ళి చూస్తే కనుక నిన్న ఏదైతే మనం డిఫెన్స్ స్పేస్ లో ఒక మంచి బిగ్ అప్ మూవ్ చూసాం, ఈ రోజు ఎగ్జాక్ట్లీ రైల్వేస్ లో చూసాం. సో నేను మజ్గార్ డాగ్ లాంటి స్టాక్స్ ఇవన్నీ 20% పెరిగితే మేము ఎందుకు పెరగకూడదు అన్న రీతిలో ఈ రోజు చూసాం మనం. మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్, ఆల్ ద రైల్వే స్టాక్స్ విత్ వాల్యూమ్ ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవటం చూసాం. ఆర్బిఎన్ఎల్ కానీ, ఇర్కాన్ కానీ, లేకపోతే రైల్టెల్ కానీ ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైకి రావటం చూసాం. ఆఫ్ కోర్స్ రైల్వేస్ మేబీ బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి కొద్దిగా పైకి వెళ్ళటం చూస్తుంది. అదేవిధంగా బిఎంఎల్ లో ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ శిల్పా మెడి కానీ, వర్ధమాన్ టెక్స్టైల్ లిమిటెడ్, రేమాండ్ లో కూడా ఈ రోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ప్రాబ్లీ వాళ్ళు రియల్ ఎస్టేట్ డివిజన్ ఏదైతే ఉందో వాళ్ళు స్పిన్ చేస్తున్నారు అన్న దీంతో 1:1 రేషియో తోటి షేర్స్ అలాట్ చేస్తారు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కన్నా వార్త రావడంతో ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 10% రిమౌండ్స్ పెరగటం చూసాం. మేబీ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఏమో డిబి రియాలిటీ కూడా ఈరోజు 10% పెరగటం చూసాం, క్లోజ్ టు 10%. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈక్వల్ ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది చూసాం. సో ప్రాబ్లీ ఆ స్పిల్ ఓవర్ అనేది రావటం చూస్తాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే వీక్ గా ట్రేడ్ అయ్యో ప్రాబ్లీ ప్రాఫిట్ బుకింగ్ అని అనొచ్చు. ఎందుకంటే మెజారిటీ వీక్నెస్ అయితే మనకు కనపడలేదు క్యాష్ సెగ్మెంట్ లో. సో స్టాక్స్ లైక్ ఒకార్డ్ కానీ, లేదంటే కేపీఐటీ కానీ, గ్రావిటా కానీ, జ్యోతి సిఎన్సి వీటన్నిటిలో కూడా స్వల్ప నష్టాలు, అది కూడా ప్రాఫిట్ బుకింగ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ మంత్ ఎండ్ లో లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ లో బడ్జెట్ కూడా ఉంది కాబట్టి దానికి అనుగుణంగా స్టాక్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో కొద్దిగా కేర్ఫుల్ ఉండాల్సిన టైం ఇది. సో గంగోగా అన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి కానీ చేసి ఎక్కడా కొనవద్దు. స్టాక్స్ పెరిగినాక బ్రేక్అవుట్ వచ్చినాక మీనింగ్ఫుల్ కరెక్షన్ వచ్చినాకే వన్ షుడ్ ట్రై టు బై అండ్ అది కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.